వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఎపిసోడ్లో మనం రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, అలాగే ప్రిమిటివ్ రూట్ అంటే ఏంటి నేర్చుకుందాం. క్రిప్టోగ్రఫీలు ఇప్పటి వరకు మన సిరీస్లో చాలా వీడియోస్ చేసాము. ఈ వీడియోస్ మీరు అందరూ చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే మోటివ్తో ఈ కంటిన్యూషన్ పార్ట్స్ చేస్తున్నాను. సో దీంట్లో భాగంగా ప్రిమిటివ్ రూట్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ క్రిప్టోగ్రఫీలో. ఒకసారి చూడండి. ఇఫ్ టూ ఇంటిజర్స్ a, b greater than 0 are called relatively prime if they have no common divider greater than unity. దాన్ని సింపుల్గా మాట్లాడంటే జీసీడీ కనుక ఏబికి కనబడితే ఏకి బికి జీసీడీ క్యాలిక్యులేట్ చేస్తే కామన్ ఫ్యాక్టర్స్ ఏ ఉండకూడదు, ఓన్లీ ఒకటి తప్ప. అంటే సపోజ్ జీసీడీ 12, 30, 12, 27. సో 12కి 27కి కామన్ ఉంది. జీసీడీ 11, 27. సపోజ్ 11 ఉంది. 11కి ఏంటి ఫ్యాక్టర్స్ అంటే 1, 11. 11కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 11. 27కి 3, 9, 1. ఓకే. సో ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్. సో జీసీడీ 11, 27 1 కింద లెక్క. సో ఇలా ఉంటే 11 అండ్ 27 ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని ఏబి జనరల్కి గ్రేటర్ దెన్ ఉంటాయి. సో ఇది ఓకే. అలా కాకుండా ఇంకో నెంబర్ తీసుకుందాం. జీసీడీ 3, 5. 3 కంటే ఏమున్నాయి 1, 3. 5కి ఏముంటాయి 1, 5. సో దీంట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1. 3, 5, 1. అలాగే జీసీడీ 7, 19. 7కి 19కి ఏమున్నాయి 1. సో ఇట్లాగా ఎప్పుడైనా జీసీడీ క్యాలిక్యులేట్ చేస్తే రెండు నెంబర్స్కి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే దాన్ని రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అన్నా రిలేటివ్ ప్రైమ్స్ అన్నా ఒకటే, రిలేటివ్ ప్రైమ్స్ అన్నా కో ప్రైమ్స్ అన్నా ఒకటే. సో ఇది రిలేటివ్ ప్రైమ్. దీనికి 2-3 ఎగ్జాంపుల్ చూసాం కూడా ఇంతకు మించి ఇంకెక్కువ టైం వేస్ట్ చేయడం అవసరం లేదు. ప్రిమిటివ్ రూట్ అంటే ఏంటి చూద్దాం. A is said to be primitive root of prime P if a power n mod P, a power 2 mod P, a power 3 mod P up to a power P minus 1 mod P are distinct. సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈజ్ 2 ఈజ్ ఎ ప్రిమిటివ్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ 5 అని అన్నమాట. సో 2 ఈజ్ ఎ ప్రిమిటివ్ రూట్ ఆఫ్ 5 అంటే 2^1 mod 5 క్యాలిక్యులేట్ చేయండి. 2^1 mod 5 అంటే 5ని 2తో డివైడ్ చేస్తే 2, 5, 0, 0 రిమైండర్ ఇస్ 2. సో ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది. 2^1 తర్వాత 2^2 mod 5 అంటే రిమైండర్ ఇస్ 4. ఎందుకంటే 5ని 4తో డివైడ్ చేస్తే 5, 0, 0, 4. ఓకే. సో 2^2 తర్వాత 2^3 mod 5. 2^3 మీన్స్ 8. సో 5ని 8తో డివైడ్ చేస్తే 5 1 5 రిమైండర్ 3. సో 2^3 mod 5 is 3. నెక్స్ట్ 2^4 mod 5. సో 2^4 అంటే 16. 16ని 5తో డివైడ్ చేస్తే 5 3 15 రిమైండర్ ఇస్ 1. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ 5 లోపు అంటే 2^1 నుంచి 2^4 వరకే చెయ్యాలి. అలా చేసిన తర్వాత వచ్చిన ప్రతి వాల్యూ డిస్టింక్ట్గా ఉంటుంది. డిస్టింక్ట్ అంటే యూనిక్, ఒకదానికి కూడా సంబంధం లేకుండా ఉంటుంది. చూడండి, ఏ ఇస్ సెట్ టు బి ఏ ప్రిమిటివ్ రూట్ ఆఫ్ ప్రైమ్ P if a power 1 mod P, a power 2 mod P, a power 3 mod P up to a power P minus 1 mod P are distinct. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. 2 వచ్చింది, 4 వచ్చింది, 3 వచ్చింది, 1 వచ్చింది. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వచ్చిన ఈ రిమైండర్స్ ఏదైతే ఉన్నాయో అవి అలాగ వస్తే కనుక ఇది ప్రిమిటివ్ రూట్ అనమాట. సో 2 ఈజ్ ఏ ప్రిమిటివ్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ 5. సో దీన్ని ఎస్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక నెంబర్ తీసుకుందాం. 3 if 3 is a primitive root of 7 అని పెడదాం. ఓకే. సో 3 is a primitive root of 7 అంటే 3 is a primitive root of 5 అని అనవచ్చు. సో 3^1 mod 5 క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. 5 3తో చేస్తే 5 0 0 3. సో రిమైండర్ ఇస్ 3. ఓకే. 3^2 mod 5 అప్పుడు 5ని 9తో 5 1 5 రిమైండర్ ఇస్ 4. సో రిమైండర్ ఇస్ 4. ఓకే. అలాగే 3^3 mod 5. 3^3 mod 5.
సో 3/3 అంటే 27. 5ని 27తో చేస్తే 5 4 5 6 30 5 5 25. రిమైండర్ ఇస్ 2. ఓకే, నెక్స్ట్ 3/4 mod 5. 3/4 మీన్స్ 3/2 అంటే 9. 3/2 ఇంటూ 3/2 అంటే 9 ఇంటూ 9 81. సో 5ని 81తో చేస్తే 16 5లు 80. రిమైండర్ ఇస్ 1. సో 5 లోపు 3/1 నుంచి 3/4 వరకు చేస్తే 3 వచ్చింది, 4 వచ్చింది, 2 వచ్చింది, 1 వచ్చింది. ఇవన్నీ డిస్టింక్ట్, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. రిపీట్ అయింది అనుకోండి, అది నాట్ ఏ ప్రిమిటివ్ రూట్ అవుతుంది. రిపీట్ అవ్వలేదు అనుకోండి, అప్ టు బిలో ది ప్రైమ్ నెంబర్ వాట్ వీ హ్యావ్ గివెన్ హియర్. సో 3 is a primitive root of prime number. So this is also yes. ఇట్లాగా ప్రిమిటివ్ రూట్స్ ని, రిలేటివ్ ప్రైమ్స్ ని ఆర్ కో ప్రైమ్స్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఇది సింపుల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. నెక్స్ట్ వీడియోలో మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గురించి నేర్చుకుందాం.